హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఎంతో రుచి. ఈరోజు వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బ్రెడ్ ఆమ్లెట్కు కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 4-5 మిరపకాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న టమాటో తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. నేను ఇక్కడ 6 గుడ్లు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 5 బ్రెడ్లు తీసుకున్నాను. ఒక పావు నూనె వేసుకుంటున్నాను. నేను ఒక పావు నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, ఉల్లిగడ్డ వేపుకోవాలండి కొంచెం దూరగా. ఇవి కొద్దిగా ఇలా అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. వేసుకొని ఇవి మొత్తం దూరగా అయ్యేంత వరకు కొంచెం వేపుకోవాలి. ఇక్కడ నేను సగం చెంచా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటే మనకు ఉల్లిగడ్డ గిట్లా తొందరగా ఫ్రై అవుతుంది. చూడండి, ఇక్కడ కలర్ మారేవి కదా, ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందాం. గుడ్లన్నీ ఇలా పలకొట్టి వేసుకోవాలి ఒక గిన్నెలో. నేను ఇక్కడ అన్నీ ఇలా పలకొట్టి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా నేను 6 గుడ్లు తీసుకున్నాను కదా, ఇవి 6 గుడ్లు తీసుకొని ఇలా పలగొట్టి వేసుకుంటున్నాను. మీరు కూడా ఇలానే వేసుకోండి. చూడండి, ఇక్కడ నేను 6 గుడ్లు పలగొట్టి వేసుకున్నాను. ఇలా మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా. చూశారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గుడ్లు ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇందాక మనం ఎంపి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా, మిరపకాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. ఒక చెంచా కారం వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. పసుపు ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి లైట్గా. మనం ఇందాక వేపుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు రుచికి సరిపోను ఉప్పు వేసుకోవాలి. మనం ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కదా, వేసుకొని మళ్ళీ ఇవి మంచిగా కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఇలా కలిపి కొంచెం సేపు పక్కకు పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ బ్రెడ్లు వేపుకోవడానికి నెయ్యి తీసుకుంటున్నాను. మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చు, నూనె అయినా తీసుకోవచ్చు. నేను ఒక చెంచా సగం నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి మొత్తం ఇలా కరిగాక మనం వేపుకోవాలండి. ఇట్లా మొత్తం బ్రెడ్ ముక్కలు ఇలా వేపుకోవాలి నెయ్యిలో. ఇలా బ్రెడ్ ముక్క పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని బ్రెడ్ మీద వేసుకోవాలి. ఇలా బ్రెడ్ మొత్తానికి ఇలా వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. మనం ఇప్పుడు తిక్కాక కూడా ఇలా వేసుకోవాలి. బ్రెడ్ మీద మొత్తానికి ఇలా మళ్ళీ వేసుకోవాలి. రెండు సైడ్లు ఇలా మంచిగా కాల్చుకోవాలి. రెండు సైడ్లు ఇలా మంచిగా కాల్చుకుంటే సరిపోతుంది. చూశారు కదండి, బ్రెడ్ ఆమ్లెట్ ఈజీగా ఎలా చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.